వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తూరులో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం. టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వరంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి. ఆమన్గల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్. ముస్తాబాద్ లో ఘనంగా అయ్యప్ప దేవస్థానం 18వ వార్షికోత్సవ వేడుకలు. కేరళ పూజారుల చేతుల మీదుగా ఉత్సవ పూజల నిర్వహణ. డీటెయిల్స్ చూస్తే కొత్తూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. కొత్తూరులో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ చేసిన అభివృద్ధిని గమనించాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొత్తూరు జెడ్పీటీసీ సత్యం, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికలలో గౌరవ అంజయ్ యాదవ్ గారు, ఎమ్మెల్యే గారు, వారితో పాటు మరి స్థానిక నాయకులు గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు ఎవరికి ఓటేస్తే మా ఊరు బాగుపడుతుంది, ఎవరిని గెలిపించుకుంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, 70 సంవత్సరాలు మేము ఓటేసిన ఈ కొత్తూరు పేరు కొత్తూరు కానీ పాతూరులాగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాతనే బాగుపడ్డది. మున్సిపాలిటీ అయితే ఇంకా టౌన్ మంచిగా అవుతాయనే భావనలో ప్రజలందరూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రతి ఎలక్షన్స్లలో రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందరూ అది చేస్తాం ఇది చేస్తాం, కానీ ఏం చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే ఉంటారు? మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటుంది? స్థానికంగా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎవరు చెప్పుకోవాలా, ఎవరు చెప్తుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే ఆలోచనలో ఓటర్లు అందరూ కనిపిస్తాం. ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డులో గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా ఏ వాడుకోయినా ప్రజలు చాలా సంతోషంగా ఆప్యాయతతో పలకరిస్తున్నారు. మేము తప్పకుండా కేసీఆర్కి ఓటేస్తాం, కార్పొరేట్కి ఓటేస్తామని చెప్తున్నారు. అందులో వృద్ధులైతే పెన్షన్ నుంచి పొందే వృద్ధులైతే మా కన్న కొడుకులే సరిగ్గా మాకు పెట్టలేరు, కానీ కేసీఆర్ ఇచ్చే పెన్షన్తో మేము బతున్నాం, ఆయనే మాకు పెద్ద కొడుకు అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తాగే మంచిని ఇచ్చిన ఎవరు ఊహించలేము. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీరాస అభ్యర్థులు సొంత పార్టీ వారితోనే మెజారిటీ కోసం పోటీ పడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 3వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జన్ను షీబారాణి అనిల్ కుమార్ చేస్తున్న ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 66 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇతర పార్టీలతో పోటీ లేదని, మాకు మేమే పోటీ అని మంత్రి అన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జన్ను షీబారాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పనిచేస్తున్నారు, మీది ఒక ప్రధానమైన భూమిక కాబట్టి దీన్ని మీరు సమర్థవంతంగా పోషించాలని మనం చెప్పే కార్యక్రమాలు, మనం చేసిన కార్యక్రమాలు మనకు చేయడం ద్వారా
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీ టీంని చూస్తున్నా, లేకపోతే ఈరోజు ప్రచారంలో పాల్గొన్న తీరు, వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే నాకు ఎలాంటి అనుమానం లేదు. 3వ డివిజన్ 66 డివిజన్లో అత్యధిక మెజార్టీ గెలుస్తారనే విశ్వాసాన్ని వాతావరణంలో ఉంటుంది. మన కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ఆడబిడ్డగా, నేనేదో మంత్రి కాబట్టి ఆర్డర్ వేయడానికో డైరెక్ట్ వాళ్ళ వంతుగా మీరందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మీ అందరికి కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు. జై తెలంగాణ. మిగతా ప్రచార భాగంలో మీకు ఏ పార్టీ ఎక్కువ మీకు మద్దతు ఇస్తుంది, మీకు అపోనెంట్గా ఉంటుంది మేడం? ఓటు ఇస్తుంది అంటున్నారు. అవును. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా 66 మందిని మేము నిలబెట్టిన తర్వాత, లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మాకు మేమే పోటీ. టీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క డివిజన్లో 20 మంది పోటీదారులు తయారయ్యారు, 20 మంది నామినేషన్ వేస్తే బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అన్ని డివిజన్లో అభ్యర్థులు దొరకలేదు అని అంటే మాకు ఎవరితో పోటీ లేదు, మాకు మేమే పోటీ. అనేక మంది మేము వాళ్ళను నచ్చజెప్పి బుజ్జగించి విడ్రా చేసుకున్నాం. అక్కడక్కడ ఇంకా 2-3 మా రెబల్స్ ఉన్నారు. మాకే పోటీ తప్ప మాకు ఇతర పార్టీలతో పోటీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 66 సీట్లకు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? 66 వస్తాయి పక్కా. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల భూమి ఇంతవరకు పేద ప్రజలకు ఇవ్వలేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం మేడం? ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని సుసాధ్యం చేసి 2 పంటలకు కూడా నీళ్ళు ఇవ్వడం ద్వారా భూముల ధరలు విపరీతంగా పెరిగి ఈరోజు ఎవరు అమ్ముకోవడానికి ముందుకు రావట్లేరు. ఆ రోజు అవకాశం ఉన్నంత వరకు మేము దళిత సోదరులకు 3 ఎకరాల భూమి ఇవ్వగలిగాం. నిజంగా మేము ఇవ్వలేదనో లేకపోతే ఇంకా ఇచ్చే అవకాశం ఉందని మాకు ఎవరైనా చూపిస్తే తప్పకుండా దళితులకు భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు మేము దళితులకు ప్రత్యేక నిధి కింద మేము సీఎం ఎంపవర్మెంట్ స్కీమ్, దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్లో 1000 కోట్లు కేటాయించుకున్నాం. మా దళిత సోదరులకు మేము భూమి ఇవ్వలేకపోతే వాళ్ళకి ఏం చేయడం ద్వారా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది ప్రణాళిక చేస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత నేరుగా వాళ్లకు ఏదైతే రైతులకు ఏ విధంగా లాభం చేకూరుతుందో ఈ పథకం ద్వారా కూడా వాళ్ళకి లాభం చేకూరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. సారథులుగా మీరు పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ గంపా వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్లను కేటాయించిందని, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పనులను కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేయటం మాని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ లేకుంటే ముద్దువేలు అన్ని చెరువులు కుంటలు కల్వకుర్తిలో ఉన్నటువంటి 650 చెరువులు కూడా మొత్తం నింపుతాం. 365 రోజులు మొత్తం కూడా నిండు కుండమాదిరిగా చెరువులు ఉండే విధంగా, రైతులు 2 పంటలు పండించుకునే విధంగా ఆ విధంగా పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. అది 1 సంవత్సరం 2 సంవత్సరం లోపల మొత్తం ప్రారంభమై పూర్తి చేస్తాం. రైతుల కళలు మొత్తం కూడా పంతాయి. ఆ విధంగా రైతులు మొత్తం కూడా ఆనందంగా జీవిస్తారు, కుటుంబాలను పోషించుకుంటారు. దాని కొరకు పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తాం, అన్ని కళ్యాణ లక్ష్యం ఇస్తాం, షాదీ ముబారక్ ఇస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తాం, అవన్నీ కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఈ సాగునీటి ప్రాజెక్టు ఇస్తాం, మిషన్ భగీరథ ఇస్తాం, మిషన్ కాకతీయ ఇస్తాం. ఇట్లా రైతులకు మొత్తం కూడా 6,000 సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు 20,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం చేయలే. ఇలా విమర్శించే ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి, వాళ్ళ కళ్ళు తెరవాలి. ఎప్పుడన్నా చేసిరా రైతులకు కానీ, ఈ ప్రాంతానికి కానీ, ప్రజలకు కానీ, ఈ కులాలకు కానీ ఎప్పుడైనా చేసిరా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని వారు కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మంచి సలహాలు ఇస్తే మేము పాటిస్తాం. కానీ కావాలని దురుద్దేశంతో రాజకీయంగా ఊరికే విమర్శించుకుంటా చేస్తే మా కార్యకర్తలకు బుద్ధి చెప్తారా చెప్పరా? కాబట్టి ఈరోజు ఇక్కడ 2 సెంటర్స్ ఓపెన్ చేసినాం.
ఇప్పుడు వెల్దండర్ కూడా సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. నిన్న కలవకుర్తి మండలంలో చేసినాం, చారగొండ మండలంలో చేసినాం, రేపు మాడుగుల మండలం చేస్తాం, కడతాల మండలం చేస్తాం. ఈ విధంగా అన్ని సెంటర్స్ ఎక్కడెక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా రైతుకు అనుకూలంగా ఆ సెంటర్ ప్లేస్, ఆ సెంటర్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని కావలిస్తే అదనంగా కూడా ఇంకా సెంటర్ తీసుకొచ్చి రైతులకు ఒడ్లు మొత్తం కూడా కొనుగోలు చేస్తాం. మధ్య దళారీలు కానీ ఎక్కడ శ్రమ దోపిడీ జరగకుండా, రైతులు పండించిన పంట దోపిడీ జరగకుండా కరెక్ట్గా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తాం, కనీస మద్దతు ధర ఇప్పిస్తాం. ఎక్కడ కూడా రైతుకు అన్యాయం చేయకుండా అరికడతాం. ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వానికి కూడా రైతాంగం సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలను కాపాడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ భవన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం, బహిరంగ సభలు, ప్రచారాలు నిర్వహించి కరోనా ఉధృతికి ప్రభుత్వమే కారణమవుతుందని అన్నారు. ఎలక్షన్లు, కలెక్షన్లు తప్ప పోతున్న ప్రజలు ప్రాణాలు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విలయతాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించుకుంటూ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలను ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఈరోజు ప్రధానంగా ప్రభుత్వాలు కారణమవుతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. మరి కరోనా ఇంత ఉంటే వారికి పేదవాడికి వైద్యం అందించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇంకా కరోనా ఎక్కువ సోకడానికి ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇంత టైంలో ఈరోజు ఎన్నికలు అవసరం ఆ ప్రభుత్వాలకు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చేసిరి, జిహెచ్ఎంసీ అదేవిధంగా చేసిరి, ఈరోజు దుబ్బాక చేసిరి. ఇంత జరుగుతుంటే మళ్ళీ ఈరోజు మున్సిపాల్స్ కూడా ఉప ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్టదు, ప్రజల సమస్యలు పట్టవు, ప్రజల బాధలు పట్టవు. కేవలం వాళ్ళకు ఎలక్షన్లు కావాలి, ఈరోజు కలెక్షన్లు కావాలి. ఆ పద్ధతిని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి కరోనా చికిత్సను కరోనా రాదు వస్తే ఎదుర్కొంటామన్న ముఖ్యమంత్రి ఈరోజు ఆరోగ్యశ్రీలో చేస్తామన్న ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ ఆయన హామీ ఏమైంది? ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రికే వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేస్తే వాళ్ళకి అందరు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో చేర్చుకుంటేనే లక్షలు ఈరోజు వాళ్ళు దోసుకుంటుంటే కూడా వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. మరి జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎంతమందికి చికిత్స అందించారో ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. మరి ఇదే వనపర్తి జిల్లాలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసే సంవత్సరం పైన అయింది. కేవలం ఒక్కరికంటే ఒకరికి దానిలో చికిత్స చేసిండ్రా. మళ్ళీ ఘనంగా ఏర్పాటు చేశారు రాష్ట్ర మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. మళ్ళీ ఏడవుతున్నారు నిరంజన్ రెడ్డి గారు. మంత్రులకు బాధ్యత లేదా? ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? ఒక ఆయనేమో ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ వద్దంటే పోయి అక్కడ లక్షల మంది కోవిడ్ రానికి కారణమైండు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన ఈ టైంలో మళ్ళీ కోచింగ్ సెంటర్లు అని చెప్పి ఆ కర్వేలు తీసుకుపోయి పిల్లల్ని మళ్ళీ ఈయన సోగనికి కారణమైండు. అంటే వీళ్ళకి సపరేట్ వర్తించవా కోవిడ్ రూల్స్? మరి ఇంత మరి అధ్వానమా? అదేవిధంగా చూపించండి, నువ్వు చెరువుల మట్టి తీసింది చూపించాలి, ఇసుక దోపిడీ చేసింది చూపించాలి, ఆ కర్వేల ప్రాజెక్టుల పగుళ్ళు ఏర్పడ్డాయి కదా అవి కూడా చూపించుంటే బాగుంటుంది అదే విద్యార్థులకు. ఎందుకు గొప్పలకు ఈరోజు ప్రజల పాలనలను బలి తీసుకుంటా ఉన్నారు మీరు అంతా కలిసి. ఇంత దౌర్భాగ్య పాలన ఎప్పుడు చూడలేండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. అరే స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలకు 8 దశాబ్దాలకు దగ్గర వస్తున్నా కూడా ఆక్సిజన్ ఉన్నది ఈరోజు ప్రాణాలు పోవడం అంటే ఎంత దౌర్భాగ్యం ఈరోజు దేశం. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ 18వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు స్వామివారికి మహాపడి పూజ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. అష్టాదశ వార్షికోత్సవాలు ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూప్ రాజు గురుస్వామి పర్యవేక్షణలో కేరళకు చెందిన తాంత్రిక పూజారి ఉన్నికృష్ణన్ నంబూద్రి చేతుల మీదుగా జరుగుతున్నాయి. ఎంపీపీ ఆలయ ఉత్సవ అన్నదాన జనగామ శరత్రావు, ఆలయ శాశ్వత అల్పాహార దాత జితేందర్ రావు స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్, ఆలయ శాశ్వత అన్నదాన ప్రభు నాగపూరి నర్సగౌడ్, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ వరం గురుజాయ వరణాత్మనే పరాకరమ మంజోదర మోదియ మోదియ శత్రు నాశయ నాశయ ఓం నమో భగవతే నాథదుషణాయ దీప్తే ద్వారాపరిదాయ సర్వవిశ్వవర్ధనాయ కుంభబ్రహ్మణే వరంజ్యోతి. అందరం కూడా విశేషం ఏంటంటే అందరం కూడా శబరిమల వయస్సం 41 రోజులు ఇరుముడు కట్టుకున్నాం. అయినా అందరం భయమైంది గురుస్వామి అంటే లేదు, మీరెవరు భయపడద్దు, ఆ స్వామి ఉన్నాడు, మీరందరూ బ్రహ్మోత్సవాలు అయ్యేదాకా మాల మీద ఉండరు, మీకు ఏం కాకుండా బాధ్యత ఆ స్వామి మీద పెడదామని మా అందరికి ధైర్యాన్ని ఇచ్చి ఎంతో భయమైనప్పటికీ కూడా ఆ స్వామి మీద శరణాగతి కోరుకుందాం, ఆ స్వామిని వేడుకుందాం. స్వామి మనకి ఎవరు ఏం చేయరు, మీ అందరికీ స్వామి అండగా ఉంటారని మిమ్మల్ని ధైర్యంగా ఉంచి ఇక్కడ కూర్చోబెట్టి స్వామికి పూజ చేస్తున్నట్టే అంతా కూడా గురుస్వామి యొక్క దైవం వారి యొక్క సంకల్ప బలమయ్యేల ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. నిజంగా కూడా బాగా భయపడ్డాం. ఈ ఉత్సవాలండి ఇంత పెద్ద భయం భ్రాంతులు ఉంది, ఒదిక్కు తరం కస్తుంది, ఎక్కడ కలిసినా కూడా భయం ఉందంటే లేదు, మేము నిజంగా కూడా మా సొంత అభిప్రాయం మేము మాలదీస్తాం గురుస్వామి చెప్పడం జరిగింది. లేదు మీరు ఎట్టి పరిస్థితి ఎప్పుడు కూడా గురుస్వామి మాట్లాడి కోపానికి ఎన్నో రాలే. ఈ ఒక్కటి అడగద్దు, మీరు మాల తీయద్దని ఆ సంకల్పమే ఇవాళ ప్రపంచాన్ని నిజంగా కూడా మేము అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. ఇవాళ ప్రపంచ మానవాళిని ఈ గురుస్వామి యొక్క సంకల్ప భావంతో అయ్యప్ప స్వామి తొందరలోని కరోనా నుంచి ఈ మానవాళిని కాపాడతారని గురుస్వామి సంకల్ప బలం మరొకసారి ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి ఉన్నాడని వారి సంకల్ప బలంతో, వారి ఆజ్ఞతోటి, వారి దీక్షతోటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, గురుస్వామి సంకల్పం నెరవేరాలని, అట్లే మంచి గానామృతుడు పోస్గారి వాస్తవ్యం వారికి కూడా మేము ఈ రోజు చూసినాం. మంచి నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండా శ్రీను ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తుంది. నకరేకల్ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ 7వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా బాలసానిగూడెం, పద్మానగర్ ఈ 2 కాలనీలో గతంలో నేను ఉప సర్పంచ్గా ఈ 2 కాలనీలే ఎక్కువ ఓటు మేట ఇచ్చిన ఉప సర్పంచ్ చేసినారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ తీసుకొచ్చింది తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం, మనం నిధులు తెచ్చుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి పథకాలు 1, 2 మనం చెప్పాలంటే రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గాసు కృష్ణా వాటరు, మిషన్ కాకతీయ ఎన్నో ఉన్నాయి. గతంలో ఒకటి మీరు ఆలోచించండి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోయినసారి టీఆర్ఎస్కి ఇవ్వకుండా కాంగ్రెస్కి ఇస్తే మనం నకరేకల్ పట్టడం చాలా కుంటిపడిపోయింది. ఆ పొరపాటు ఇప్పుడు చేయకుండా ప్రతి ఒక్కరిని కౌన్సిలర్గా గెలిపిస్తే, మున్సిపాలిటీ మన చేతికి వస్తే, ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కానీ, మంత్రి గారి నిధుల నుంచి కానీ, విద్యాసాగర్ గారి నిధుల నుంచి కానీ, రాజ్యసభ బడులింగ గారి నిధుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నకరేకల్ పట్టణంలో సస్యశ్యామలంగా జరుగుతుందని చెప్పేసి పద్మనగర్ ప్రజలకు, బాలసాగూడ ప్రజలకు తెలియజేస్తున్నాను. నాకు 7వ వార్డు అభ్యర్థిగా అధిక మెజార్టీ గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, మా తండ్రి గారు నకరేకల్ 19 సంవత్సరాలు సర్పంచ్గా చేసి
ఏనాడు నీతికి నిజాయితీకి నిలబడి ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు. అదే కుటుంబం నుంచి వచ్చి ఉప సర్పంచ్గా అయినాను. ఈరోజు మున్సిపాలిటీగా బీసీ జనరల్ అయింది కాబట్టి అవకాశం కల్పించండి. నన్ను కౌన్సిలర్గా అధిక మేరతో గెలిపించి పద్మనగర్ ప్రజలకు బాసాగర్ ప్రజలకు ఉద్యోగం తెలియజేస్తున్నాను. ప్రజలు ఏ అర్ధరాత్రి ఏ పని ఉన్నా, ఎందుకంటే ఈ బహుశా పద్మనగరు నకరికల్ పరిధిలోనే కొంతమంది పూటకు మాటలు మాట్లాడుతున్నారు. ఆయన స్థానికుడు కాదంటుండు. స్థానికుడు అంటే ఏంది? నేను వేరే మండలమా? నకరికల్లో ఒక భాగం ఇది గ్రామ పంచాయతీలో ఉన్నదే కదా. గతంలో నేను ఉప సర్పంచ్ అయినాను. ఈ పిచ్చి మాటలు పక్కకు పెట్టి ఈ ఇండిపెండెంట్ పోటీ చేసి ఏది కూడా ముందుండదు. అధికార పార్టీలో ఉంటేనే. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సరోజ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్లో సలహాదారు. నా పేరు సరోజ. నేను అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్. మీరు అభిలాష హెల్పింగ్ ఫౌండేషన్ మీరు మాట్లాడండి తర్వాత. ఈ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు దేశాన్ని ఉనికిస్తున్నటువంటి కరోనా నుంచి రక్షించుకోవడం కోసం మా వంతు సహాయంగా ఆర్గనైజేషన్ నుంచి ఉచితంగా మాస్కుల పంపిణీ చేస్తున్నాము. ఈ 1 టౌన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్లో పంపిణీ చేస్తాం. అలాగే బయట ప్రజలకు కూడా మా వంతుగా ఈ వరకు మాస్కులు పంపిణీ చేస్తున్నాం కూడా. ఇంకా ఈరోజు అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన మహబూబ్ నగర్ పట్టణంలోని 1 టౌన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్లో 1000 వరకు ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సామాజిక భద్రత అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం కరోనా నివారించడానికి మొదటి ప్రాధాన్యతగా మాస్కులు అనేది ప్రతి వ్యక్తికి కూడా నిత్యావసరం కాబట్టి దానిలో భాగంగా మా ఆర్గనైజేషన్ వాళ్ళు మేము ఆలోచించి ఈ మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో భాగంగా ఆర్ఫన్స్ కానీ, ఒంటరి మహిళలు కానీ, విడోలు కానీ, కిషోర బాలికలు ఇట్లా మొదలగు సామాజిక సేవల్లో కూడా మా ఆర్గనైజేషన్ బలంగా పనిచేస్తుంది. కాబట్టి మా ఆర్గనైజేషన్ చేసే ఫలితాలను చూసి కొందరు ప్రధాన దాతలు కూడా ముందుకొచ్చి మా ఆర్గనైజేషన్ ప్రోత్సహిస్తే మరింత ముందుకు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్లో సలహాదారు. నా పేరు సరోజ. నేను అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్. మీరు అభిలాష హెల్పింగ్ ఫౌండేషన్ మీరు మాట్లాడండి తర్వాత. ఈ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు దేశాన్ని ఉనికిస్తున్నటువంటి కరోనా నుంచి రక్షించుకోవడం కోసం మా వంతు సహాయంగా ఆర్గనైజేషన్ నుంచి ఉచితంగా మాస్కుల పంపిణీ చేస్తున్నాము. ఈ 1 టౌన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్లో పంపిణీ చేస్తాం. అలాగే బయట ప్రజలకు కూడా మా వంతుగా ఈ వరకు మాస్కులు పంపిణీ చేస్తున్నాం కూడా. ఇంకా
ఈరోజు అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన మహబూబ్ నగర్ పట్టణంలోని 1 టౌన్ మరియు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక 1000 వరకు ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సామాజిక భద్రత అనేది చాలా ముఖ్యం ఉంది కాబట్టి మనం కరోనా నివారించడానికి మొదటి ప్రాధాన్యతగా మాస్కులు అనేది ప్రతి వ్యక్తికి కూడా నిత్యావసరం కాబట్టి దానిలో భాగంగా మా ఆర్గనైజేషన్ వాళ్ళు మేము ఆలోచించి ఈ మాస్కులు పంపించడం జరుగుతుంది. దీంతో భాగంగా ఆర్ఫన్స్ కానీ, ఒంటరి మహిళలు కానీ, విడోలు కానీ, కిషోర బాలికలు ఇట్లా మొదలగు సామాజిక సేవల్లో కూడా మా ఆర్గనైజేషన్ బలంగా పనిచేస్తుంది కాబట్టి మా ఆర్గనైజేషన్ చేసే ఫలితాలను చూసి కొందరు ప్రధాన దాతలు కూడా ముందుకొచ్చి మా ఆర్గనైజేషన్ ప్రోత్సహిస్తే మరింత ముందుకు
నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ 17వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి వంటెపాక తిరుపతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ వార్డులో ఓటర్లు అందరూ తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను ఆశీర్వదించి గెలిపించాలని తిరుపతయ్య కోరారు. వార్డు ప్రజలకు చేసే ముఖ్యమైన విన్నపం ఏంటంటే వంటెపాక తిరుపతయ్య గారు నిరాడంబరుడు, అనుభవం ఉన్న పెద్ద మనిషి కాబట్టి 17వ వార్డు ప్రజలందరూ ఆలోచించి ఒక మంచి వ్యక్తి అయినటువంటి వంటెపాక తిరుపతయ్య గారి సింహం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వంటెపాక తిరుపతయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. నకరేకల్ పట్టణంలోనే 17వ వార్డుని ఆయన సొంత నిధులతోనే ఒక వాటర్ ప్లాంట్ నిర్మించి నకరేకల్ పట్టణానికి ఆదర్శంగా ఈ 17వ వార్డును తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చినాడు. కాబట్టి నకరేకల్ పట్టణ 17వ వార్డు ప్రజలందరూ రేపు 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సింహం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు నకరేకల్ 17వ వార్డులో వంటెపాక తిరుపతయ్య గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తూరులో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం. టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వరంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి. ఆమన్గల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్. ముస్తాబాద్ లో ఘనంగా అయ్యప్ప స్వామి దేవస్థానం 18వ వార్షికోత్సవ వేడుకలు. కేరళ పూజారుల చేతుల మీదుగా ఉత్సవ పూజల నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.